కింటా 9 మంది పెట్టారయ్యా. 9 మంది, చాలా గ్రేట్ అండి. కింటానికి 9 మంది అంటే ఈ టౌన్ పరిధిలో కూడా పెద్ద పనిచేసే వాళ్ళు తక్కువ. ఆ పనిచేసే వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళే 9 మందికి వచ్చారంటే కొంచెం కొన్ని ప్రాంతాల్లో మిరగాయలు ఎక్కువ కోసే వాళ్ళు లేడీస్ ఉంటారు, వాళ్ళైతే 8 మంది 6 గ్రేడ్ కొయ్యొచ్చు. కోత కూలికి అనుకూలంగా ఉందా, కొంచెం టఫ్ గా గట్టిగా ఉందా? లేదయ్యా, కోత కూలికి అనుకూలంగానే ఉంది. అవును, ఈజీగా దిగుతుంది. నేను కోస్తున్నాను కాబట్టి ఈజీగానే దిగుతుంది, పెద్దగా గట్టిగా లేదు. తొడేమో ఓటం కానీ తొడు ఊడిపోవడం కానీ అలాంటిది ఏం లేదు. చూడండి, కాయలు అంత బాగున్నాయి, అంత సన్నగా రంగు బాగుంది. మనకి పక్కా సన్నాలండి, మీరు ఎక్కడ ఆదిపడాల్సిన అవసరం లేదు. గింజలు ఏమైనా లెక్కేసా బాబాయ్? కాయకు వచ్చేసి లేదయ్యా గింజలు కంపెనీ అయితే నాకు 75 నుంచి 80 పైన 92 గింజలు ఉంటాయని చెప్పడం జరిగింది. సో మనం కూడా అంటే ఫస్ట్ కటింగ్ లో మీకు అర్థమైతే ఈ కూడా నేను లెక్కేసి తర్వాత వారంలో చెప్తాను. ఇదండి, మీరు నెక్స్ట్ ఇయర్ ఏదన్నా మన రైతులు ఎవరైతే మీరు వేయాలనుకుంటున్నారో మీరు అందరూ ఎవరైనా సరే ముందు వైరస్ తట్టుకునే వెరైటీలు వేసుకోవాలి. కింద నుంచి కాపు వచ్చే కూడా చూసుకోవాలి. బాబాయ్, కాపు కింద నుంచే ఉంటుందా లేకపోతే సగం ఎత్తు వచ్చిన తర్వాత? కింద నుంచే ఉంటుంది. కొమ్మ శాతం ఒకసారి కొమ్మ చూపించండి. కొమ్మ శాతం కూడా చూడండి ఎంత ఉందో. అదంతా ఫస్ట్ కటింగ్ అయిపోయింది, అదంతా కోసేసారు. కొమ్మ కాయలన్నీ కోసేసారు. కింద మొదలు చెప్పాను, అది మొదలు దగ్గర నుంచి సైడ్ కొన్ని ఏంటంటే కొన్ని వెరైటీలు నడువులు ఎత్తేసిన తర్వాత కమ్ముతున్నాయి, అప్పుడు సైడ్ కొమ్మలు వస్తున్నాయి. అది వచ్చేలోపు తామర పురుగు ఇవన్నీ వచ్చేసి దాడి చేయడం వలన కేవలం 8 నుంచి 12 క్వింటాలే ఉన్నాయి. బట్ ఈ వెరైటీ నేను పరిచయం చేసే ప్రతి వెరైటీ కింద నుంచే కాపు ఉంటుంది. ఈ కొమ్మ కూడా చెట్టు కూడా ఎంత బాగుంది, కింద నుంచే కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మ నిండా కాయ ఉంటుందండి. అది ఫస్ట్ కటింగ్ కింద మనకి మినిమం 15 క్వింటాల వరకు మనం తీసుకోవచ్చండి ఎకరానికి. బట్ బాబాయ్ గారు 90 సెంట్లోనే 19 క్వింటాలు అంటే మామూలు విషయం కాదు.